హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో బంగాళదుంపల ఫ్రై అండి. చాలా రుచిగా సింపుల్గా అయిపోయింది. ఎలా అన్నది ఇప్పుడు చూద్దాం రండి. నేను ఇక్కడ 3 బంగాళదుంపలు తీసుకున్నా. దీనిపైన ఉన్న తొక్కంతా ఇలాగా తీసేసుకోవాలి. తీసి ఇలాగా అన్ని ఒకే సైజు లాగా ముక్కలు అన్నది కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలు కట్ చేసుకోకూడదు, కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలాగా వాటర్లో కొంచెం ఉప్పేసి ముక్కలన్నీ వేసి కలిపేసి పక్కన పెట్టేసేయాలి. పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి దీంట్లో కొంచెం జీలకర్ర, కచ్చాపచ్చగా దొరికిన గర్భాలు, వెల్లుల్లి గర్భాలు వేసి దోరగా వేగనివ్వాలి. ఇలాగా వేగిపోయిన దాంట్లో బంగాళదుంపలు వేసి బాగా కలిపేసేయాలి. కలిపేసి ఇలాగా మనం 1 స్పూను సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసి కలిపేసుకోవాలి. కలిపేసి మూత పెట్టి జస్ట్ కొంచెం మగ్గనిచ్చామంటే మగ్గిపోయింది. తీసి ఇలాగా ముక్క అన్నది ఇలా సెక్ చేసామంటే ఉడికిపోయినట్టు. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూను కారము, మన పైసీని బట్టి గరం మసాలా 1/2 స్పూన్ వేసి బాగా కలిపేసేయాలి. మగ్గిపోయిందా కలపాలండి. కలిపినాక వేసినాక కొత్తిమీర చల్లేసామంటే అంతే. బంగాళదుంపల ఫ్రై చాలా సింపుల్ అండి. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.